వైద్యం కోసం ఆ ప్రభుత్వాసుపత్రికి వెళ్లాలంటే టేబుల్ ఫ్యాన్ వెంట తీసుకెళ్లాల్సిందే. సరైన వసతులు లేక రోగులకు ఇక్కట్లు తప్పడం లేదు. వైద్యులు అందుబాటులో ఉండటం లేదంటూ రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది ఒంగోలు రిమ్స్ ఆసుపత్రి దుస్థితి. ప్రకాశం జిల్లా ఒంగోలు రిమ్స్ ఆసుపత్రికి జిల్లా నలుమూలల నుంచి వైద్యం కోసం నిత్యం వందల మంది వస్తుంటారు. అలాంటి ఆసుపత్రిలో పేషెంట్ల పరిస్థితి అధ్వానంగా తయారైంది. రోగులకు సరైన వైద్యం, సౌకర్యాలు అందక నానా అవస్థలు పడుతున్నారు. గత 10 రోజుల నుంచి ఎమర్జెన్సీ వార్డుల్లో ఏసీలు పనిచేయకపోయినా ఉన్నతాధికారులు పట్టీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారని రోగులు చెబుతున్నారు. చేసేది లేక ఇంటి వద్ద నుంచి కొందరు టేబుల్ ఫ్యాన్లు తెచ్చుకుంటున్నారు. ఫ్యాన్లు లేని వారు విసనకర్రలపై ఆధారపడుతున్నారు. డాక్టర్లు సరైన వైద్యం అందించడం లేదని రోగుల బంధువులు చెబుతున్నారు. వైద్యం అందక కొందరు ప్రాణాలు కోల్పోయారని ఆరోపిస్తున్నారు. ఆసుపత్రిలో సరైన వసతులు లేకపోవడమే ప్రధాన లోపమంటూ ఓ రోగి ఆందోళన వ్యక్తం చేశారు. ఏసీలు, ఫ్యాన్లు మనం ఏదంటే ముసుగులో గుద్దురాటికి ఈ పని చేస్తాయి. ఏం పని చేయలేదన్నా, అంతే, ఏం పని చేయలేదు. నామకే వస్తుంది, అది పోయింది, ఇది పోయింది. నామకే వస్తే ఈ కథంలో పని చేసేది. ఎవరి ఇళ్ళ కాడ నుంచి వాళ్ళు ఫ్యాన్లు తీసుకున్నట్టున్నారు. అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చినాం టెస్ట్లు, కానీ అడ్డంగా పడుకోబెట్టేశారు. 68,000 ప్లేట్లెట్స్, ఇక్కడికి వచ్చిన తర్వాత 26 వచ్చినాయి. ప్రమాదకం. ఏది కరెక్ట్ గా లేదా, మెయింటెనెన్స్ బాగాలేదు. మేము ఇట్లా వచ్చినాము. నైట్ కే మాకు అనిపించింది రిసీవ్ చేసుకునే విధానమే బాగాలేదు. ఇక్కడ నేను 68,000 ప్లేట్లెట్స్ పెట్టుకుని 5 మందికి ఆర్డర్ చేసుకుని వచ్చాను. ఇక్కడ జాయిన్ అయిన పక్కన బయటికి పోలేకపోతుంది. రాత్రిపూట వైద్యులు అందుబాటులో ఉండట్లేదని రోగుల బంధువులు ఆరోపిస్తున్నారు. జూనియర్ డాక్టర్ల ఆందోళనతో పేషెంట్లకు వైద్య సేవలకు ఆటంకం ఏర్పడిందని రోగులు చెబుతున్నారు. ఆసుపత్రి సిబ్బందిని ప్రశ్నిస్తే సరైన స్పందన లేదని వాపోయారు. కంటిన్యూ మీరు సెలైన్ మాత్రమే కడుతున్నారు, మెడిసిన్ వాడటం లేదు. సెలైన్ కడితే ఎలా ప్రోటీన్ ఫుడ్ ఇది పెట్టండి, ఇది పెట్టండి అని కూడా మీరు ఏం మాట్లాడకుండా, ఏం చెప్పకుండా మీ పాటికి మీరు వచ్చేసి సెలైన్ కడుతున్నారు, మీ పాటికి మీరు వెళ్ళిపోతున్నారు. వాడేమి ఇక్కడ ఏలపడుతున్నారు, 2 సార్లు వాంతులు చేసుకున్నాడు అతను. మీకు ఎలా తెలుస్తుంది అవన్నీ? మీ పాటికి మీరు ఏదో వస్తున్నారు, వచ్చి అక్కడ కూర్చొని నిద్రపోతూ ఉంటారు. మిగతా వీళ్ళందరూ జూనియర్ నర్సులు వస్తారు, వాళ్ళకి ఏం తెలియదు. వాళ్ళు అక్కడ కూర్చొని నిద్రపోతూ ఉంటారు, ఫోన్లో ఒప్పుకుంటూ వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటారు. ఏం చేస్తారు నేను మాట్లాడితే? అలా కాదండి, మీరు అలా కంప్లైంట్ ఎలా ఇస్తారు మీరు? అందుకే నేను వచ్చాను నేను. అతనికి ఏం కాదు, అతనికి అంటే 18,000 కంటే డౌన్ అయితే మేము మా దగ్గర ప్లేట్లెట్స్ ఉంటాయి, అవి మేము పెట్టడానికి అవకాశం ఉంటుంది. 18,000 కంటే డౌన్ అవ్వకుండా మేము పెట్టకూడదు. ఇప్పుడు అతనికి 26,000 ఉన్నాయి. 26,000 ఉంటే ఏం కాదు అతనికి, ఇదని అట్లా మాట్లాడుతున్నారు. ఒక్కరు వచ్చి మీరు ఏదో జూనియర్ నర్సులు వస్తారు, బీపీ చెక్ చేస్తారు, సలైన్ కడతారు, వెళ్ళిపోతారు. గాలి లేదు. ఫస్ట్ గాలి ఆడితే కొంచెం మనిషికి చెమట పోయకుండా కొంచెం నీరుగా ఉంటుంది. నేను 3 days అవుతుంది. ఫస్ట్ అంటే నిన్న మార్నింగ్ వచ్చాం. నిన్న మార్నింగ్ వస్తే నిన్న మార్నింగ్, నైట్, మళ్ళీ ఈరోజు కంటిన్యూ. ఏసీలు అడిగితే ఏం చెప్తున్నారు? ఏసీలు అడిగితే అసలు ఎవరు లేరు. ఏసీలు అడగడానికి మనం ఎవరు అడగగలం వాళ్ళని? అది జూనియర్ నర్సులు వాళ్ళు. అదేంటే ఎవరు పక్కన వాళ్ళని అడిగితే ఎవరు ఫ్యాన్ వాళ్ళు ఇంటి దగ్గర నుంచి తెచ్చుకుంటున్నారు అంటారు. ఆసుపత్రిలో తాగునీరు, మరుగుదొడ్ల నిర్వహణ సరైన రీతిలో లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని రోగుల బంధువులు చెబుతున్నారు. ఆసుపత్రిలో వైద్య పరికరాలు పనిచేయని పరిస్థితి నెలకొంది. నిధుల కొరత వల్లే రిమ్స్ ఆసుపత్రి నిర్వహణను అధికారులు గాలికి వదిలేశారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఫ్యాన్లు అసలు ఏసీలో కంపార్ట్మెంట్లో ఫ్యాన్లు అసలు మాట్లాడాలి. మేమేం చేసి చెప్పాము వాళ్ళకి, ఎవరి ఫ్యాన్లు వాళ్ళు తెచ్చిపెట్టుకుంటున్నారు అంతే. లేని వాళ్ళ పరిస్థితి అట్లాగే ఉంటున్నారు, ఇసనకర్ర తీసుకొని ఊపుకుంటున్నారు అంతే. ఐసీలో ఉన్నందుకు ఏసీ అన్నా ఉండాలి కదా. మామూలు జనరల్ కంపార్ట్మెంట్కి వెళ్తే ఫ్యాన్లు ఉంటాయి, ఈ జనరల్ కంపార్ట్మెంట్ కాదు కదా. ఐసీ ఉన్నప్పుడు ఐసీలో ఏసీ ఉండాలి ఖచ్చితంగా.